నాన్న కుటుంబానికి అండ, నాన్న కుటుంబానికి రక్షణ, నాన్న కుటుంబానికి ఒక బలం. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ నాన్న ఏ మాటలు లేకుండా కళ్ళతో ఇలా కనులు ఆర్పుతాడు చూడండి, ఆ కళ్ళతో సైగ చేస్తాడు చూడండి. ఆ ఒక్క సైన్ చాలు ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండడానికి. నేను ఉన్నానురా, నేను చేస్తానురా అండో నాన్న. కానీ ఆ పరిస్థితుల్లో ఆ యొక్క సిగ్నల్తో అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు, కుటుంబానికి అర్థమవుతుంది నాన్న చూసుకుంటాడు. మనం ఆలోచించవలసిన అవసరం లేదు. నాన్న మౌనంగానే ఉంటాడు, ప్రేమను వ్యక్తపరచలేడు. నాన్న మౌనంగానే ఉంటాడు, కానీ ప్రతి పరిస్థితిని కూడా అద్భుతంగా దిగ్విజయంగా నిన్ను నిలవబెట్టే రీతిలో చేయగలిగిన వాడు. మదర్స్ డే కన్నా ఈ ఫాదర్స్ డే వెనకబడి ఉన్నప్పటికీ, అంటే సమాజంలో మనుషుల దృష్టిలో నాన్న అనే ఆయన పెద్ద గుర్తింపు లేనటువంటి వ్యక్తిగా కనబడుతున్నప్పటికీ కూడా, కానీ ఆ నాన్న లేకపోతే కుటుంబం అనాథగా అయిపోతుంది. గుర్తింపు లేనటువంటి నాన్న ఆ కుటుంబానికి గుర్తింపు కలిగి ఉండడానికి వెనుక వెన్నుముకగాను, అండగాను, ఆధారముగాను ఉంటా ఉన్నాడు. ఈ లోకములో నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్తున్నావంటే నిన్ను చూసి అసూయపడే వ్యక్తులు చాలామంది, కానీ నిన్ను చూసి గర్వపడే వ్యక్తి, తనకన్నా ఉన్నతంగా ఉండాలని ఆశించే వ్యక్తి నాన్న మాత్రమే. నీకు పేరు వస్తూ ఉంటే, నిన్ను అందరూ గొప్పగా అనుకుంటా ఉంటే మురిసిపోయే వ్యక్తి నాన్న. నువ్వు అందలం ఎక్కాలని, ఉన్నత స్థితిలో ఉండాలని తను ఎంతకైనా దిగజారడానికి కూడా సిద్ధపడే వ్యక్తి నాన్న. ఈ నాన్నలందరికీ కూడా దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహించి, క్షేమాన్ని అనుగ్రహించి, దేవుని ప్రేమతో నింపబడిన వారై దేవుని నామములో ప్రార్థించే వీరులుగా, వారి తర్వాత తరానికి మాదిరి చూపే హీరోలుగా, పిల్లలకు ఒక్కలకే కాదు వారి తరాలకి కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.